నమస్కారం విజయపెద్దిన గారు. నమస్తే నాగరాజ్ గారు. భరించుకోలేనంత బాధ ఉన్నప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోలేనటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తది కొన్నిసార్లు మనకి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోటి షేర్ చేసుకుంటే ఏమవుతుందో అనుకున్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది. దాన్ని ఎలా అండి ఓవర్‌కమ్ చేయాలి? ఫస్ట్ మా దగ్గరికి రావాలి. అంతే కదా! భరించుకోలేని బాధలుండి, హ్మ్. అది ఎవరితో షేర్ చేయలేనప్పుడు, కానీ ఎవరో ఒకళ్ళతో షేర్ మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి. సరే నేను అంటే నవ్వుతా అన్నానని మీరు అనుకోవద్దు. మన బాధలు పక్కన వాళ్ళకి తెలవకూడదు. తెలిస్తే క్లోజ్ సర్కిల్‌లో బావుండదు. నా బాధని వాళ్ళు తీర్చలేరు. కానీ నా బాధ గురించి తెలిసి మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. ఇట్లా కానీ ఏం చెయ్యాలి? ఎవరో ఒకళ్ళతో బాధని పంచుకుంటే గాని బాధ తగ్గదు. కాబట్టి కౌన్సిలర్స్ ఉంటారు అనేది మేము చెప్తాం. సరే ఇది పక్కన పెట్టేయండి. మనకి మనమే ఎలా బాధని తగ్గించుకోవాలి వేరే వాళ్ళకి చెప్పకుండా? ఇదే కదా మీ ప్రశ్న. దీనికి మీరు చెప్తే నమ్మరు, చాలామంది నమ్మరు. ఇది అంటే పాటించిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే రాయటం. హ్మ్. రాయాలి. మన బాధని ఒక బుక్ తీసుకుని ఏంటి అనేది అసలు మన బాధ ఏంటి, మనం వేరే వ్యక్తితో ఎట్లా చెప్తామో అలాగే ఆ పుస్తకంలో రాసేయాలి. బా రాసినప్పుడు మనకి తెలియని బాధతో పాటు, మనకి తెలిసిన బాధలతో పాటు ఇంకా కొన్ని అంతర్గతంగా మనల్ని ఆల్రెడీ బాధిస్తున్నాయని మనకి తెలియని విషయాలు కూడా బయటకొస్తాయి. హ్మ్. మీకు అర్థమైందా? రాసినప్పుడు అన్ని భావాలు కలగా పులగా అన్ని గజిబిజిగా ఉన్నయన్నీ మీకు బయటకొచ్చి మీ కళ్ళ ముందు అట్లా రాత రూపంలో అక్కడ ఉంటాయి. వాటిల్ని మీరొక్కసారి చదివినప్పుడు మీకు తెలియని అంటే ఆ బాధ నుంచి బయటపడే మార్గం తెలిసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గుండెల్లో ఉన్న బాధ అంతా కాగితాల మీదకొచ్చేసి మీకు శరీరం తేలిగ్గా అవుతుంది, మనసు తేలిగ్గా అవుతుంది, ఈ భారం చాలా మటుకు తగ్గుతుంది. సో ఖచ్చితంగా ఏ మనిషి లేనప్పుడు షేర్ చేసుకోవటానికి మీ బాధ ఉన్నా మీరు వాళ్ళతో పంచుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన మొట్టమొదటి పని జర్నలింగ్. దీన్నే జర్నలింగ్ అంటారు. రాయాలి. ఎవ్వరైనా సరే నేనిప్పుడు ఈ వీడియో ముఖంగా అంటే ఒక ప్రశ్న అనుకోండి, ఛాలెంజ్ అనుకోండి, సవాల్ అనుకోండి. ఎవరైనా సరే రాసిన తర్వాత మా బాధ తగ్గలేదు అని చెప్పమనండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. రాసి చూసిన తర్వాత. అంత పవర్ఫుల్ ఇది. తెలియని సొల్యూషన్ ఇది. వాళ్ళు నమ్మలేని సొల్యూషన్ ఇది. ఖచ్చితంగా రాయండి ఎవరికి బాధ ఉన్నా సరే. ఇన్ఫ్యాక్ట్ నేనిది పాటించాను కాబట్టి ఇంత ఘంటాపదంగా సవాల్లాగా కూడా చెప్పగలిగాను. అన్నీ అందరితో షేర్ చేయలేమండి. ప్రొఫెషనల్సే అండి. అన్నీ అందరితో షేర్ చేయలేం. అవును. అవునా? ఇంకోటి పెదవి దాటితే పృథివి దాటినట్టే అంటారని కొన్ని ఎవరితోనూ షేర్ చేయకూడదు కూడా. కొన్ని ఏదన్నా ఒకలాంటి బాధ ఏదన్నా ఉంటే అది అందరితోనూ చెప్పలేం మనం. హ్మ్. కానీ పుస్తకంలో రాయొచ్చు. రాయండి, చదవండి, చింపేయండి. ఓకే. ఇంకది ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. ఇదొకటి. తర్వాత మీరు అంటే రెగ్యులర్‌గా చెప్పేయి ఉంటాయి. అంటే ఏంటి? ఒక వ్యాపకాన్ని సృష్టించుకోండి. అలవాటు కిందకి మార్చాలంటారు. అలవాటు కింద మార్చినప్పుడు ఏంటంటే, ఈ బాధ నుంచి బయటపడే శక్తి మీకు వ్యాపకం ఇస్తుంది. ఏదో ఒక హాబీ గానీ, ఒక క్రియేటివ్ ఆర్ట్ ఫార్మ్స్ గానీ, ఇలాంటివి ఉన్నప్పుడు అవి ఈ బాధని అధిగమించటంలో కూడా ఉపయోగపడతాయి అవి. మీరు చెప్తుంటే అంటే ఒక మనిషిని తెలియకుండా ఎక్సైట్ చేసేటువంటిది అంటే యాంగ్జైటీ కాకుండా ఎక్సైట్ చేసేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. దాన్ని అలవాటు కిందకి మార్చుకున్నా కూడా నిజంగా ఓవర్‌కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక డాన్స్ గానీ, ఒక మ్యూజిక్ ఏదైనా ఒక క్రియేటివ్ ఆర్ట్ ఫార్మ్ ఉన్నప్పుడు ఏంటంటే అది మనలో మూడ్ పాజిటివ్ ఎన్హాన్స్. హార్మోన్స్‌ని ఎగ్జాక్ట్‌లీ. మూడ్ ఎన్హాన్స్ చేయటానికి పాజిటివ్ హార్మోన్స్ ఉపయోగపడతాయి. అవి వచ్చి మనం మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకి బాధ కలిగించే విషయాలు గానీ, సంఘటనలు గానీ ఏదన్నా జరిగినప్పుడు
కోప్ చేయటానికి, హ్యాండిల్ చేసుకోవటానికి, మేనేజ్ చేసుకోవటానికి ఈ వ్యాపకాలు, హాబీస్ దట్టు కొంచెం క్రియేటివ్‌గా ఉండేవి. మనలో ఉన్న ఒక ఆర్ట్ ఫామ్‌ని, ఒక క్రియేటివిటీని బయటికి తెచ్చేలాంటివి గనక చేయగలిగితే చాలా బావుంటుంది. ఇంకోటి అందరికీ మరి క్రియేటివిటీ ఎక్కడుంటుందండి అని అడగొచ్చు మీరు. ప్రతి మనిషిలోనూ తెలియకుండా ఏదో ఒక కళ ఉంటుందండి. కొంతమందికి మాట్లాడే కళ, లేతే ఆహ్, రాసే కళ, అంటే చాలామంది కొంతమందికి ఆర్ట్ ఫామ్ చేయటం ఆ! అనేది. తెలియకుండానే హమ్ చేస్తా ఉంటారు కొంతమంది. పెద్ద సింగర్ అయిపోక్కర్లేదు. నచ్చిన పాటలు ఆహ్లాదంగా గొంతెత్తి పాడుకోవటం, వాళ్ళకి వాళ్ళుగా ఉండటం, ఇవన్నీ కూడా తెలియకుండా ఉపయోగపడతాయి. ఇంకొకటి కొట్టిపారేయలేనిది ధ్యానం. నేను కౌన్సిలింగ్‌కి ఎవరన్నా వచ్చినప్పుడు ధ్యానాన్ని సజెస్ట్ చేసి, ఇది చేయండి మీరు మెడిటేషన్ లాగా అన్నప్పుడు, మాకు ధ్యానం చేయటం రాదండి. ధ్యానంలో కూర్చున్నా మేము కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఆ ధ్యానం అంత ఉపయోగపడుతుందని మాకు అనిపించలేదు. ఇలా అనేవాళ్ళుంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదండి. ఎందుకంటే ధ్యానం అనే దానికి ఇప్పుడు మెడిటేషన్ అనేది ఒక కామన్ పదంలాగా మెడిటేషన్, మెడిటేషన్ అనుకుంటా అది అయిపోయింది. కాకపోతే బిగినర్స్‌కి నేనేం చెప్తానంటే, ధ్యానం అంటే ఏదో ఒక్క దాని మీదే కాన్సంట్రేట్ చెయ్యాలి. చేయలేకపోతే మీరు ఫెయిల్ అయినట్టు, ధ్యానం చేయలేని వాళ్ళ కింద లెక్క, ఇవన్నీ పక్కన పెడితే, మొట్టమొదట ధ్యానం అని ఎప్పుడు చేయని వాళ్ళు చెయ్యాలంటే, నేను చెప్పేదొక్కటే. మీరేమీ చెయ్యొద్దు. నంబర్ ఆఫ్ బ్రీతింగ్స్ కౌంట్ చేసుకోండి చాలు. శ్వాస మీద ధ్యాస. ఒక గాలి పీల్చుకోండి, గాలి వదలండి. అది 1. మళ్ళీ గాలి పీల్చండి, గాలి వదలండి 2. అట్లా ఇవి కౌంట్ చేసుకోండి మొదట్లో. ఓన్లీ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, సో గాలి పీల్చండి, గాలి వదలండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి మీరు. ఎప్పుడూ కూడా శ్వాస తీసుకునే సమయం కంటే వదిలే సమయం అట్లీస్ట్ 2-3 సెకండ్లు ఎక్కువ ఉండాలి. ఓకే. అర్థమైందా? అందుకని ఒక సింపుల్ నంబర్ ఫామ్‌లో చెప్తాను నేను. అంటే 4 సెకండ్లు గాలి తీసుకోండి, 6 సెకండ్లు హోల్డ్ చేయండి, 8 సెకండ్లు గాలి వదలండి. అంటే మనసులో కూడా కౌంట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి మీకు ఊరికే సింపుల్‌గా చేసి చూపిస్తాను. తీసుకుంటున్నాను నేను. మీకు అర్థమైంది కదా నా నాకు సైగల ద్వారా? చాలా క్లియర్‌గా అర్థమైంది. 4 సెకండ్లు తీసుకున్నాను. ఇలా అన్నప్పుడు హోల్డ్ చేశాను. 6 పాజ్ ఇచ్చారు. సెకండ్లు 6 సెకండ్లు హోల్డ్. పాజ్ ఇచ్చారు. తర్వాత 8 సెకండ్లు ఎక్సేల్ ఎక్సేల్ చేశారు. చేశాను. హ్మ్. ఇది ఒక సైకిల్ కింద. ఇట్లా మీరు ధ్యానం చేసేటప్పుడు మనసులో కానీ వేళ్లతో అయినా సరే ఏదైనా మీరు లెక్క వేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ దీన్ని ఇదే ధ్యానం అనుకోండి కొంతకాలం పాటు. హ్మ్. దీనివల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధ్యానం అంటే ఏదో అంటే కేంద్ర బిందువు ఇక్కడే చూసి చెయ్యాలి, లేదంటే ఒక దైవ నామస్మరణో, ఇవన్నీ కొంచెం అలవాటైన తర్వాత, అంటే ఇప్పుడు మరీ ముందల మనసు మాట వినదు మొదట్లో హ్మ్. బిగినర్స్‌కి. అప్పుడేంటంటే కౌంట్ చేస్తున్నప్పుడు మీకు లెక్క ఉంటుంది. 5 అయినాయి, 6 అయినాయి, మళ్ళీ లెక్క తప్పిందా మొదటికి రండి. సో మీకు కొంతకాలానికి ఒక పట్టు, ఒక నియంత్రణ, మనసు మీద ఒక నియంత్రణ ఇదొచ్చినప్పుడు మీరు ఎలా కావాలంటే అలా ధ్యానం చేసుకోవచ్చు. ఒక వస్తువు గానీ, ఒక నామం గానీ, ఒక దేవుడి అంటే శ్లోకం గానీ, లేకపోతే రుద్రాక్షల కౌంటింగ్ గానీ, మీరు ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇదొకటి. సో ఇప్పుడు మనకెన్నయినాయి? ఫస్ట్ రాయమన్నాం. రాయమన్నారు. తర్వాత ఏదన్నా ఒక వ్యాపకం వ్యాపకం పెట్టుకోమన్నాం. అలవాటు కిందకి మార్చుకోవాలి. అంటే వాళ్ళని ఎక్సైట్ చేసేది ఏదైతే ఉంటుందో ఆ! అది తెలియకుండానే ఇన్‌బిల్ట్ ఒకటుంటుంది. హ్మ్. దాన్ని ఐడెంటిఫై చేసి కిందకి ఆ! మార్చు. ధ్యానం ధ్యానం. చేయమన్నాం. తర్వాత ఇంకోటి బ్రీతింగ్ టెక్నిక్. అది ధ్యానంలోనే ధ్యానంలోనే బ్రీతింగ్ టెక్నిక్. అవును. ఇంకోటి ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. యెస్. ఇదొకటి. వ్యాయామం.
దీని ఫలితాల గురించి ఇప్పుడు చెప్పటం మొదలుపెడితే ఇక సెషన్ అయిపోద్ది. ఇంకోటి 8 గంటలు, 7, 8 గంటలు మంచి నిద్ర ఉండేలాగా చూసుకోండి. అసలు ఇప్పుడు నేను చెప్పిన 5 ఏ బాధ లేకపోతే కూడా రోజు చేస్తే ఇంకా బెటరు. ఎస్, ఇవన్నీ ఏదో బాధ ఉన్నాళ్లే చెయ్యాలని కాదు. ట్రూ అండి. అంటే మీరు చెప్పినటువంటి దాంట్లో బ్రీతింగ్ టెక్నిక్ ఉంది చూసారా, ఒకసారి వీడియో చూసిన తర్వాత ఏ బాధలో ఉండేటువంటి వాళ్ళైనా సరే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇన్స్టంట్ ఎనర్జీ లాంటిది ఒక్కొక్క సెన్స్ మీకు చెప్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఆ బ్రీతింగ్ టెక్నిక్లో నుంచి, ఆ ప్యాటర్న్ నుంచి బయటపడిన తర్వాత మీకే తెలుస్తుంది ఇంత మంచి రిలాక్సేషన్ ఉంది ఏంటి అని. మేడం చెప్పినటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో అది 4, 6, 8 ఆ టెక్నిక్ ప్రతి ఒక్కరూ కనుక ఫాలో అయితే ఇన్స్టెంట్గా మీరు భరించలేనటువంటి బాధలో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అని అంటే మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కూడా. ఆ ఒక్క టెక్నిక్ మీ జీవితానికి చాలా మార్పును తీసుకొని వస్తుంది. ఎవరన్నా ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి మీ అభిప్రాయం ఏదున్నా సరే. అండ్ ఒకవేళ ఇంకా మీకు ఆ రిలాక్సేషన్ రాలేదు, ఎందుకో ఇబ్బందిగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అపాయింట్మెంట్కి మీరు టైం ఇస్తారా అండి? తప్పకుండా అండి. ఎలా అప్రోచ్ అవ్వాలి? చాలా సింపుల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్తారు. భరించలేని బాధ మీకు ఉంది అనుకున్నప్పుడు, ఎవరితోనూ షేర్ చేసుకునేటువంటి అవకాశం లేదనుకున్నప్పుడు, అంటే మీకు గిల్ట్ ఫీలింగ్ ఉండి చులకన చేస్తారని మీకు అనిపిస్తే మాత్రం ఆ సమయంలో ఒక సైకాలజిస్ట్ తోటి కలిసి అప్రోచ్ అయ్యి, అంటే జనరల్గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. సో కొన్ని విషయాలకి ఆన్సర్స్ దొరుకుతాయి మీకు. మీ జీవితాన్ని మీ చేతుల్లోనే తీసుకొని మీరే ఒక్కొక్క మంచి మార్గంలోకి తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు విజయ పెద్దనగర్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.